ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా 20%, 30%, 40% జనాల్ని ఇబ్బంది పెడుతుంటే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు మాత్రం 100-90% మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఈ రెండు. కొంతమందికి ఈ సమస్య రెగ్యులర్గా సంవత్సరాల తరబడి ఉంటుంది. కొంతమందికి అప్పుడప్పుడు ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తూ పోతూ ఉంటాయి. ఈ హైపర్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యల్ని తగ్గించుకోవడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉంటుందా అంటే, మీ అలవాట్లు మార్చడంలోనే పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. మీ చేతుల్లో ఉంది, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేతుల్లో లేదు. మందుల్లో పర్మనెంట్ సొల్యూషన్ లేదు. మీ అలవాట్లు, మీ జీవన శైలి పర్మనెంట్ సొల్యూషన్ అందిస్తుంది. మీరు మారటం, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవటమే సొల్యూషన్ అని మరవకండి. మందులు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి, పూర్తి సొల్యూషన్ని, పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వలేవు, రాకుండానూ చేయలేవు. ఇలాంటి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూని రెండుటిని తగ్గించుకోవటానికి, రెండు పెద్ద సమస్యలకి సింపుల్ పరిష్కార మార్గాలు నేను అందిస్తాను. మొట్టమొదటగా, మంచినీళ్ళు తక్కువ తాగేవారికి హైపర్ ఎసిడిటీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆ నీళ్లను కూడా సరైన పద్ధతిలో త్రాగపోయేసరికి గ్యాస్ట్రిక్ ఇష్యూలు కూడా ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఫస్ట్గా మీరు మార్చుకోవాల్సింది, ప్రతిరోజు 4 లీటర్ల మంచినీళ్ళు త్రాగాలని ఒక నియమం పెట్టుకోండి. ఆ నీళ్లు త్రాగే విషయంలో కూడా ఉదయం 1.5 లీటర్ గోరువెచ్చని నీళ్ళు లేచిన వెంటనే 5-6 నిమిషాలు త్రాగి మనసు పెట్టి మోషన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మోషన్ బాగా అయితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా తగ్గుతాయి. మళ్ళీ గ్యాస్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ఆహారాలు నిలవండటం, పొలవటం కూడా తగ్గుతాయి. 1 గంట వ్యాయామాలు, పనులు, ఆసనాలు ఇట్లాంటి ఏవైనా చేసుకున్న తర్వాత 2 గంటలు గడిచాకైనా మళ్ళీ రెండోసారి 1.5 లీటర్ గోరువెచ్చని నీళ్లు త్రాగండి 7:30-8కి. రెండోసారి మోషన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఉదయం పూట ఇట్లా 2 సార్లు నీళ్లు బాగా తాగేసరికి మీ బాడీ హైడ్రేట్ అవుతుంది. ఈ బాడీలో వాటర్ బాగా మధ్యాహ్నం 12 వరకు కూడా బాడీ రిజర్వ్లో వాటర్ ఉండి మీకు అసలు పొట్టా, ప్రేగులు అంచులమట జిగురుత్పత్తి బాగా ఉంచి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా, ఇరిటేషన్ లేకుండా ఆ పొరలను హెల్దీగా ఉంచుతుంది అన్నమాట. అందుకని నీరు ముందు తాగటం వల్ల, మరి బ్రేక్ఫాస్ట్ సమయంలో మీరు ఎలాంటివి తిన్నా వాటి వల్ల ఇరిటేషన్ రాకుండా రక్షించడానికి వాటర్ టెక్నిక్ ఇట్లా ఉపయోగపడుతుంది. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మీకు దాహం అవ్వదు, నీళ్లు తాకండి. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు బాగా నమిలి తినండి, స్లోగా తినండి. డైజెషన్ బాగా అయితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా తగ్గుతాయి. నమిలి తినాలి, స్లోగా తినాలి అనే నియమం పెట్టుకోండి. టిఫిన్ తినేటప్పుడు కానీ, భోంచేసేటప్పుడు కానీ నీళ్ళని అస్సలు త్రాగకూడదు. నీళ్ళు అస్సలు త్రాగకూడదనే నియమం చాలా బాగా పనికొస్తుంది మీకు. 2 గంటల వరకు మీ నీళ్ళు తాకండి. ఎక్కుళ్ళు వచ్చినా 1 నిమిషం, 6 నిమిషం ఆగండి, మళ్ళీ తినండి. ఎక్కుళ్ళు తగ్గిపోతాయి న్యాచురల్గా, నీళ్ళు తాకక్కర్లా. ట్యాబ్లెట్ ఏదైనా వేసుకోవాలా, భోజనం అయ్యాక గొక్క నీళ్ళతో వేసుకోండి, కానీ నీళ్లు తినేటప్పుడు మాత్రం తిన్న వెంటనే త్రాక్కండి. 2 గంటలు గ్యాప్ ఇచ్చి అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్ అట్లా బ్రేక్ఫాస్ట్ అయిన 2 గంటల తర్వాత నుంచి మళ్ళీ లంచ్కి 15 నిమిషాలు ఉందనగా అప్పటి వరకు నీళ్ళని 3-4 దఫాలుగా అట్లా త్రాగేసేయండి, 3 గ్లాసుల నీళ్ళని. మధ్యాహ్నం భోజనం చేస్తారు, భోజనం చేసేటప్పుడు నీళ్లు తాకండి. భోజనమైన 2 గంటల తర్వాత నీళ్ళ సెసి తీసుకుని సాయంకాలం వరకు నీళ్లు తాగండి. ఇట్లా 4 లీటర్స్ వాటర్ని మీరు త్రాగటం, క్రమ పద్ధతిలో త్రాగటం వల్ల పొట్టంచులమట జిగురుత్పత్తి బాగా పెరుగుతుంది. జిగురు పొరలు హెల్దీగా మారతాయి నీరు బాగా తాగినప్పుడు. అవే గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా, ఎసిడిటీ సమస్యలు రాకుండా రక్షించడానికి బాగుంటుంది. నీళ్ళని ఇట్లా త్రాగటం వల్ల మీ పొట్టలో యాసిడ్లు, పొట్ట అంచుల్ని, ప్రేగుల అంచుల్ని ఇరిటేషన్ కలిగించకుండా రక్షించడానికి ఇది మంచి సొల్యూషన్ అనమాట. ఇది మొట్టమొదటిగా చేయండి. రెండవది, ఆహార నియమాల్లో మీరు మార్చుకోవాల్సింది, ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ వరకు, లంచ్ తింటే సాయంకాలం డిన్నర్ వరకు, ఈ మధ్య వ్యవధిలో అస్సలు నోరు ఆడించొద్దు. 2 గంటల తర్వాత నీళ్లు తాగటం తప్ప అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, ఏ ఆహారం అనేది నోట్లో పెట్టొద్దు. ఈవెన్ చెరుకు రసము, మజ్జిగ కూడా అసలు నోట్లో పెట్టద్దు. పండు, పళ్ళ రసం కూడా అస్సలు, దేవుడు ప్రసాదం పెట్టినా తీసుకుని పక్కన పెట్టండి, తర్వాత తినొచ్చు కానీ మధ్యలో తినొద్దు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఈ నియమం రెండోదిగా ఫాలో అవ్వండి. అప్పుడు ఆకలి బాగా వేస్తుంది, అరుగుదల బాగా జరుగుతుంది, ప్రేగుల్లో కదలికలు అట్లా గ్యాప్ ఇచ్చినప్పుడు సిస్టమేటిక్గా ఉంటాయి. యాసిడ్స్ కూడా సమయానికి ఉత్పత్తి అయ్యి ఆహారం అరిగిపోయాక పొట్ట ఖాళీ అయిపోయినప్పుడు, ప్రేగుల్లో ఆహారం ఉంటుంది కానీ పొట్ట ఖాళీ అయినప్పుడు పొట్టలో యాసిడ్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. పొట్ట క్లీనింగ్ చేసుకుని గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ రాకుండా రక్షించుకుంటుంది అన్నమాట.
అందుకని ఆహారం మధ్యలోకి ఏమి ఆడించొద్దు, రోజుకు 3 సార్లే ఆడించాలి. ఇక 4వది, సాయంకాల పూట 6 గంటలకు ఆహారంలో డిన్నర్లో న్యాచురల్ ఫుడ్ తినండి. సాధ్యమైనంత వరకు నానపెట్టిన ఎండు విత్తనాలు, స్వీట్ కార్న్ గింజలు, కాస్త సాలడ్, ఫ్రూట్స్ ఇట్లాంటి మంచి ఆహారాలు తెల్లవారులు మీ ప్రేగుల్లో కాస్త కంఫర్ట్ని ఇస్తే, ప్రేగుల లైనింగ్ అంత హీలింగ్కి ఇలాంటి మంచి డైట్ సపోర్ట్ చేస్తుంది. సూర్యాస్తమయంలోపు డిన్నర్ తినేసి ఇలాంటిది రేపు మార్నింగ్ 8 వరకు నోరు తెరవకండి. అసలు ఈ గ్యాప్ అనేది ప్రేగులు హెల్దీగా మారటానికి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ తగ్గించుకోవడానికి, చాలా ఎసిడిటీ రాకుండా కంట్రోల్ చేసుకోవటానికి చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఈ 3 నియమాలతో పాటు మీకు కొన్ని మానాల్సినవి ఉన్నవి. కాఫీ టీలు మానేయండి. ఏమైనా స్వీట్లు, హాట్లు, బిస్కెట్స్, చాక్లెట్లు, కూల్ డ్రింక్, ఐస్ క్రీములు, ఇందులో కెమికల్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది, వైట్ షుగర్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి. బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గినాయా హైపర్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఇంకెక్కువ అవుతాయి. ఎందుకంటే ప్రేగుల అంచులమట ఆ బ్యాక్టీరియాలు ఆ లైనింగ్ అంతటిని హెల్దీగా ఉంచుకుంటాయి అన్నమాట. చెడ్డ సూక్ష్మజీవులు వచ్చినాయి, అన్హెల్దీగా అయిపోతుంది ఆ లైనింగ్ అంతా కూడా. హెల్దీ సూక్ష్మజీవులు ఉన్నాయా, ఆ లైనింగ్ అంతా హెల్దీగా ఉంటుంది. అందుకని ఇలాంటి ఆహారాలు డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి అలాంటి ఆహారాల జోలికి వెళ్లకుండా ముందు సమస్య తగ్గే వరకు స్ట్రిక్ట్గా వాటిని మానేసి ఇలాంటి 3 నియమాలు ఫాలో అవ్వండి. సమస్య తగ్గిపోయింది. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్ బాగా తిన్నారు, ఆ తర్వాత పరిష్కారం ఏం చేయాలి? ఇరిటేషన్ రాకుండా మీరు లంచ్లో తిన్నారు, సాయంకాలం డిన్నర్ మానేయండి. ఈవినింగ్ బయటికి వెళ్ళి డిన్నర్ తినేసారు, ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసేయండి. అట్లా గ్యాప్ ఇచ్చి లంచ్ వరకన్నా రెస్ట్ ఇచ్చేయండి, హీల్ అయిపోతుంది. నీళ్ళ మీదే ఖాళీ కడుపు అంతా ఉంచి నీళ్ళని తాగుతూ ఉండండి, సెట్ అయిపోతుంది అనమాట. పరిష్కారం అట్లా చూడాలి మీరు ఎప్పుడైనా సరే. ఇలా చేస్తే ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు, హైపర్ ఎసిడిటీ సింపుల్గా తగ్గుతుంది, రాకుండానే ఉంటుంది. అందుకని మీ అలవాట్లు మంచిగా లేకపోతే ఈ సమస్యలు జీవితకాలం మిమ్మల్ని వేధిస్తూనే ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.